నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశ నిర్మాణంలో నారీ శక్తి కీలకమన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించిందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వివరాలు చూద్దాం. ఉగ్రవాద చర్యలు, శాంతి, ఐక్యత పట్ల ప్రజలకు ఉన్న అచంచలమైన నిబద్ధతను అడ్డుకోలేవని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాదైన సందర్భంగా మృతులకు సామాజిక మాధ్యమం వేదికగా నివాళులర్పించారు. పహల్గామ్ ఘటన దారుణమైన చర్యగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. యావత్ భారతదేశం వారికి అండగా నిలుస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే సంకల్పంతో దేశం దృఢంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సామాజిక సమానత్వాన్ని, సమాజ సేవను బోధించిన సంత్ బసవేశ్వరుని తత్వాన్ని ఆచరించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. కర్ణాటకలోని బాల్కీలో బసవలింగ పట్టదేవరు మహాస్వామీజీ 75వ ఉత్సవాలను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరుణ, ధర్మం, సమానత్వంపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించే దిశగా విశ్వజనీన దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. భారతదేశం నాగరిక విలువలకు కట్టుబడి ఉంటూనే సాంకేతికంగా అభివృద్ధి చెంది ఆర్థికంగా బలపడుతోందన్నారు. దేశ నిర్మాణంలో నారీ శక్తి కేంద్ర బిందువని, మహిళల నాయకత్వం కుటుంబాలను, సమాజాలను, దేశాన్ని బలోపేతం చేస్తుందన్నారు. I was speaking about the women in civil services, and today when I reached here, I was very much pleased to see that the Bidar collector is a woman officer. I believe that Nari Shakti is more than about empowering women, it is about empowering the society as a whole. Women in every field they serve, they bring the mother's touch, a blend of empathy and compassion. When women rise, families prosper, communities grow stronger, and the nation progress. Religious centers with their deep roots and wide influence, the centers become powerful agents of this transformation. By blending our great tradition with the progressive action, we can build a society that is spiritually. పట్టభద్రులు దేశం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కర్ణాటకలోని కలబురగిలోని సెంట్రల్ యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవ వేడుకలలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా త్వరితగతిన అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన వైద్య కళాశాలల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. మొదటి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు, రెండవ దశలో అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా
వివిధ మత్తు పదార్థాల అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ మొదటి త్రైమాసిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సమాజానికి చేటుగా పరిణమిస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల సేవనాన్ని పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి, డ్రగ్స్ సామాజిక సమస్యగా భావించి ఆ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణను ఆదేశించారు. రాష్ట్రంలో 6,000 కోట్లతో నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా లో వోల్టేజ్ సమస్యలు లేకుండా నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే మరో 3 నెలల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ యోజన పథకాన్ని 6 లక్షల గృహాలకు అందజేస్తామని ప్రకటించారు. శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం 125 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, ఇండస్ట్రీస్ కి, మళ్ళీ వినియోగదారులకి అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో దీన్ని మా ప్రాబ్లమ్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసి ఇమీడియట్ గా ఇది నిర్మించడే కాకుండా ఇవాళ మనందరం కలిసి వాళ్ళ ఇక్కడ వెయిటింగ్ చేసుకోవడానికి జరుగుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ చుట్టుపక్కల ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉన్నది, ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే పవర్ అనేది, కరెంట్ అనేది రెగ్యులర్ గా అందరూ కూడా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది పవర్. అందుకని మనకి ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. మీరే చూస్తుంటారు సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రీనర్ ఎనర్జీస్ అని ఇట్లాంటివన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా. సింగపూర్లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రుల బృందం 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో సమావేశమైంది. అలాగే నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనంపై శిక్షణా కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం అందించడం, ప్రభుత్వ యంత్రాంగమంతా కలిసి సమన్వయంతో పనిచేసే విధానం వంటి అంశాలపై చర్చ జరిగింది. గడచిన 50 ఏళ్లలో సింగపూర్ అభివృద్ధి చెందిన విధానం, భవిష్యత్తు ప్రణాళికలతో ఉన్న గ్యాలరీని మంత్రులు పరిశీలన చేశారు. అలాగే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ ఫ్యూచర్స్ సంస్థను మంత్రులు సందర్శించారు. అనంతరం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్ను మంత్రులు సందర్శించారు. How it changes, it changed over the years. So starting was the white part. Starting from, let's say, I will check with the team. I'm sorry for that from my side. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రోజుకి 2,000 మంది అవుట్ పేషెంట్స్ వస్తారు. చూస్తారు కదా ఎంత రద్దీగా ఉంది. కాబట్టి దీనికి గవర్నమెంట్ జీజెస్ అయింది. 300 బెడెడ్ హాస్పిటల్ ఉంది ప్రస్తుతానికి. 3rd ఇయర్ జరుగుతూ ఉంది. ప్రాపర్ అకామిడేషన్ లేదు. ఫోన్లు, మెసేజ్లు మీ సోషల్ మీడియాలో మాకు వాళ్ళకి అకామిడేషన్ లేదు. మీరు కూడా అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం వరకు కడతా ఉన్న బిల్డింగ్లు కంప్లీట్ అయిపోతాయి. దాని ఊరికే హైబర్ట్ లేకుండా, ఎందుకంటే మెడికల్ కాలేజ్ రావాలంటే నా దృక్పథం. మామూలుగా పబ్లిక్ స్కూల్ ఉన్నాయి, ఆ పార్కులు ఉన్నాయి. ఈ స్థాయికి తీసుకొచ్చాం మనము మన పార్టీ ఉన్నప్పుడు తీసుకొచ్చాం. ఇలాంటి పిల్లలు మంచి కలెక్టర్ ఉన్నారు కాబట్టి, సబ్ కలెక్టర్ ఉన్నారు, బాగా సహకరించారు. ఫండ్స్ తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళ దగ్గర ఒకసారి వరల్డ్ బ్యాంక్ ద్వారా గురించి డబ్బులు తీసుకొచ్చి అప్పుడు చుట్టుపక్కల అంతా 45 కిలోమీటర్లు ఉన్నాయి. ఆత్మకూరు కానీ, నదికొట్కూరు కానీ, గిద్దలూరు కానీ, అందరి ఇంపాక్ట్ అంతా 2 మీద పడతా ఉంది. కార్లగడ్డ కానీ అన్నీ ఉన్నాయి. కొత్తగా కూడా ప్రతి
మేజర్ పంచాయతీలు కూడా రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో 133/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే 3 నెలల్లో 6 లక్షల సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తామన్నారు. సుధీర్ గారితో కలిసి 132 kV బై సబ్స్టేషన్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో లోడుని బ్యాలెన్స్ చేయడం కోసం లోడ్ ఉందని గుర్తించి ఇవాళ ఈ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది అనమాట. దాదాపు 75 నుంచి 80 కోట్లతోటి. అలానే ఇవాళ శ్రీ సిటీ దగ్గర కూడా దాదాపు 220/132/33 kV సబ్స్టేషన్ దాదాపు 110 కోట్ల రూపాయలతో అది కూడా ఒకటి ప్రారంభించాం. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంబంధించి రాబోయే రోజుల డిమాండ్ ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అట్లానే వినియోగదారులు కూడా పెరిగిపోయారు. రెగ్యులర్ గా వినియోగదారుల వాడకం కూడా పెరిగిపోయింది. దానికి అనుగుణంగానే సబ్స్టేషన్స్ పెంచాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని సబ్స్టేషన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేయడమే కాకుండా వాటిని ఓపెన్ చేసి చార్జ్ చేసే దశగా కూడా పనిచేస్తా ఉన్నాం. నిన్న మొన్నట్లో ఎస్పీడీఎస్ఎల్ పరిధిలో ఉన్న రాయలసీమ జిల్లాల్లో కూడా దాదాపు 60 నుంచి 60 సబ్స్టేషన్స్ 33/11 kV సబ్స్టేషన్ 4 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. దాదాపు 250 కోట్ల రూపాయలతోటి 220 నుంచి 250 కోట్ల రూపాయలతో అవి కూడా శాంక్షన్ అయిపోయింది. తొందరలోనే టెండర్ పిలిచేసి లో వోల్టేజ్ సమస్య ఎక్కడ కూడా లేకుండా ఉండటం కోసం ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా స్థాపించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో ఈరోజు జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వెట్రి సెల్వి మాట్లాడుతూ గిరిజన తండాలలో యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెంచి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని అన్నారు. దానికో if somebody is willing to visit the place నేను కాంటాక్ట్ తీసుకుని ఏం చేస్తారు ఎన్ని రకాల మెషిన్ సో దట్ విల్ బి న్యూ థింగ్. ఇట్ ఇస్ మీకు ఆదాయ వస్తుంది నాకు అగైన్ శానిటేషన్ వస్తుంది. ఆయన కమర్షియల్ ఎలక్షన్ అయినాక ఐ కెన్ సెండ్. ఇంకా ఒకటి జేడీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కి ఏమో మెషిన్ ఎక్కడ దొరకట్లేదు అంటున్నారు. అక్కడ ఏమో మెషిన్లు ఉపయోగపడుతుంది. మట్టితో పాటు జల వనరుల పరిరక్షణ కూడా చాలా ముఖ్యమని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పుట్టపర్తిలో నిర్వహించిన ప్రపంచ ధరిత్రి దినోత్సవ కార్యక్రమంలో రైతులకు నీటి, గాలి కాలుష్యం వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార, జలహారతి కార్యక్రమంతో ప్రజలు చెరువులు, నదులు, సముద్రాలు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోషణ్ పక్వాడా సందర్భంగా కర్నూలు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ పేర్కొన్నారు. దూరదర్శన్తో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రులలో పోషణ పక్వాడా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. 2 సంవత్సరాలలోపు చిన్నారుల మెదడు అభివృద్ధి దృష్ట్యా మొబైల్, టీవీ వంటి స్క్రీన్స్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలి అనేసి. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాం చాలా మంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ అన్నం తినలేదని చెప్పేసి సెల్ ఫోన్ చేతికి ఇచ్చేసి అవి చూపించుకుంటూ వీడియోలు చూపించుకుంటూ తినిపిస్తున్నారు. అలా చేయడం వల్ల బ్రెయిన్ చాలా మొద్దుబారిపోయి బ్రెయిన్ యాక్టివ్గా ఉండదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా పిల్లలతోటి మాట్లాడుతూ ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించడము, కళ్ళల్లోకి చూపిస్తూ తినిపించడము, రకరకాల యాక్టివిటీస్ అంటే చేతులతో పని చేయడం, బ్లాక్స్ బిల్డింగ్ కానీ ఇట్లాగా కొన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల స్మాల్ మజిల్ అలాగే బిగ్ మజిల్ కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది, బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది అన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్స్ను పొందేందుకు ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోమని వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తెలిపింది. SBI వాట్సాప్ ద్వారా కానీ SMS ద్వారా కానీ ఏపీకే ఫైళ్లను ఎప్పుడూ పంపదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. తెలియని ఫైళ్లను ఎప్పుడూ డౌన్లోడ్ చేయవద్దు, అలాంటి లింకులపై క్లిక్ చేయవద్దు అంటూ ప్రజలకు సూచించింది.
ఇప్పుడు చిన్న విరామం. ₹10,00,000 లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఎక్కువగా ఉండే పరిస్థితి. వేలాది మంది యువకులు, కుటుంబాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ వలసల నివారణకు అడ్డుకట్ట వేయడమే కాకుండా పేద కుటుంబాలలో ఆర్థిక భరోసా నింపుతోంది. ఆధునిక సాంకేతికతతో అవకతవకలకు తావు లేకుండా సాగుతున్న ఈ పథకం అమలుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు బతుకు తెరువు కోసం శ్రీకాకుళం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితిని నేడు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పూర్తిగా మార్చేసింది. శ్రీకాకుళం రూరల్ మండలం వాకలవలస గ్రామంలోని కొత్త చెరువులు, పంట కాలువల పునరుద్ధరణ పనులు నేడు గ్రామస్తులకు తమ సొంత ఊరిలోనే ఉపాధిని కల్పిస్తున్నాయి. అక్రమాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు విధానం వలన నిజమైన వేతనదారులకు న్యాయం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని 30 మండలాల పరిధిలో మొత్తం 5,28,732 జాబ్ కార్డులు మంజూరు కాగా కొత్త చట్టం కింద ప్రస్తుతం సుమారు 1,40,000 మంది వివిధ పనులలో నిమగ్నమై ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతిరోజు 1,46,000 మందికి పైగా కూలీలు పనులకు హాజరవుతూ తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. 1,40,000 మంది వేతనదారులు పనికొస్తున్నారు. దీన్ని ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా అటెండెన్స్ పంపడం జరుగుతుంది. కొత్తగా పెట్టిన ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా అంటే ఫేషియల్ రికగ్నిషన్తో మాత్రమే అటెండెన్స్ వెళ్తుంది. అన్ని మండలాల్లో కూడా 30 మండలాల్లో కూడా పనులు అవుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి మాకు ఇచ్చిన టార్గెట్ అనేది మేము అచీవ్ అవుతాం. ఇంచుమించుగా 48 లక్షల % చేయాలి. గతంలో ఏడాదికి 100 రోజులుగా ఉన్న పని దినాలను కేంద్ర ప్రభుత్వం 125 రోజులకు పెంచడం వేతనదారులకు అండగా నిలిచింది. దీనివలన ప్రతి కుటుంబానికి అదనపు ఆదాయంతో పాటు జీవన భద్రత లభిస్తోంది. దీనివలన పిల్లల చదువులు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోగలుగుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. జీరామ్జీ పథకంలో కొత్త పని దినాలు ప్రారంభించిన తర్వాత గవర్నమెంట్ వారు 2 రోజుల నుంచి పని పెట్టారు. ఈ పని ముఖ ఆధారిత ఫేషియల్ యాప్ వల్ల నకిలీలు అరికట్టడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. ఈ ఉదయం 6:30 పనికి వస్తానండి, 10 వరకు ఉంటాము. మధ్యాహ్నం 3కి వచ్చి 6 వరకు పని చేస్తున్నామండి. 2 పూట్ల రోజుకి 180-190 మంది పనులు వస్తున్నాము. ఫేషియల్ యాప్లో ఒకరిద్దరు తప్పించి 100% అందరికి కూడా ఫేషియల్ యాప్ వర్కౌట్ అవుతుందండి. దీనివల్ల ఏంటంటే నకిలీలు అరికట్టడం కానీ ప్రార్థన కానీ ఉండదని గవర్నమెంట్ వారు పెట్టారు. ఇది మంచి పద్ధతి. ఇది ముఖ ఆధారిత ఫోటో అనేది యాప్ మాకు డౌన్లోడ్ చేయడం, గవర్నమెంట్ రిలీవ్ చేయడం జరిగింది. ఈ యాప్ వల్ల ఉపయోగం అయితే చాలా ఎక్కువ ఉంది సార్. ఎలాంటి ఫ్రాడ్ జరగడం కానీ, లేకపోతే ఇంకా బయట నుండి ఎలాంటి వేరే వ్యక్తులు ఒత్తిడి వల్ల హాజరేయమనడం కానీ అలాంటి సమస్యలన్నీ చాలా వరకు మాకు ఇబ్బంది లేకుండా తొలగిపోయాయి. వీబీజీ రామ్జీ పథకం శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తున్న ఈ పథకం వికసిత భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జర్మనీ పర్యటనలో భాగంగా ఈరోజు బెర్లిన్లో జర్మనీ రక్షణ శాఖ మంత్రి బోరిస్ పిస్టోరియస్ను కలిశారు. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, కొత్తగా తలెత్తుతున్న భౌగోళిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడం వంటి పలు అంశాలపై వారిరువురు అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారి సమక్షంలో ఇరు దేశాల అధికారులు రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణలో సహకారం కోసం అమలు ఒప్పందంపై సంతకాలు చేశారు. అధునాతన సాంకేతికత, పారదర్శక విధానాలతో రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ సురక్షితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆల్ ఇండియా రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలను అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రైల్వే కార్మికుల సేవలు అభినందనీయమన్నారు. भारत के इतिहास में पूरे पार्लियामेंट्स में
रेलवे कर्मचारियों के लिए मेजें थपथपाई गई, ये दूसरी बार हुआ। इसमें पूरे पार्लियामेंट ने कर्मचारियों के लिए मेजें थपथपाई और ये संभव इसलिए हो पाया क्योंकि आप सब ने जो मेहनत की है, आप सबकी मेहनत, अधिकारियों की मेहनत, सभी डिपार्टमेंट्स की मेहनत और माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो एक विराट विजन है रेलवे के लिए, उस सब के कारण ये संभव। పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ, పీఎన్జీ, పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా సాగేలా సమర్థవంతమైన చర్యలు అమలు చేసినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశీయ ఎల్పీజీ సరఫరా ఎప్పటిలాగా సాధారణంగా ఉందన్నారు. పంపిణీదారుల వద్ద నిల్వను నిలిచిపోయినట్లు ఎటువంటి నివేదికలు లేవన్నారు. इफेक्टिव स्टेप्स लिए हैं ताकि एलपीजी का पीएनजी, पेट्रोल और डीजल की सप्लाई सुचारू रूप से की जा सके और कंज्यूमर्स को कम से कम परेशानी का सामना करना पड़े। इसके चलते मैं आपको ये बताना चाहूँगी कि डोमेस्टिक एलपीजी की सप्लाई नॉर्मल है और किसी भी डिस्ट्रीब्यूटर पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है। लगभग 94% सिलेंडर्स की डिलीवरी ऑथेंटिकेशन कोड के द्वारा की जा रही है। कल 45 लाख के करीब बुकिंग हुई। పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరులకు సహాయం చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి ఆర్ మహాజన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిషన్ ఆపరేటింగ్ విధానంలో 24 గంటలు హెల్ప్ లైన్ సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణ మార్గదర్శకాలు, సంక్షేమ చర్యలపై సలహాలు జారీ చేస్తున్నట్లు చెప్పారు. విమానయాన కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయని, ఫిబ్రవరి 28 నుంచి 11,91,000 మంది ప్రయాణికులు భారతదేశానికి ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, బహ్రెయిన్ మరియు ఇతర ప్రాంతీయ దేశాల నుంచి పరిమిత సర్వీసులుంటాయన్నారు. Control room in the ministry is operational to respond to queries from Indian nationals and their families. Our missions and posts in the region are operating round-the-clock helplines to provide timely assistance. They are proactively assisting our citizens. They are also in close touch with the local governments. We are according high priority to the welfare of Indian seafarers in the region. Our missions are extending all assistance to them, including coordination with the local authorities and agencies, extending consular assistance and భూమి మనకు ఇల్లు మాత్రమే కాదు, జీవనాధారం కూడా. కానీ పెరుగుతున్న కాలుష్యం, భూతాపం, అంతరించిపోతున్న జీవ వైవిధ్యం నేడు భూమి ఉనికికే ప్రమాదంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1970లో ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు 190కి పైగా దేశాలలో ఒక ఉద్యమంలా కొనసాగుతోంది. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వేడుకలను నిర్వహిస్తున్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి సౌర, పవన శక్తి వంటి స్వచ్ఛమైన ఇంధనాల వైపు మళ్లడమే ఈ ఏడాది ప్రధాన లక్ష్యం. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, నీటిని పొదుపు చేయడం, రీసైక్లింగ్ను ప్రోత్సహించడం వంటి మార్పుల ద్వారానే భూమిని కాపాడుకోవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడమే లక్ష్యంగా తమిళనాడులో ఎన్నికల సంఘం ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ చొరవ కింద ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఫ్లాష్ మాబ్స్, వీధి నాటకాలు, వింటేజ్ బస్సులతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. గోళ్లపై రంగులు వేసుకోవడం అంటే ఒకప్పుడు కేవలం నెయిల్ పాలిష్ పెట్టడం వరకే పరిమితం. కానీ నేడు గోళ్లు ఒక చిన్న క్యాన్వాస్లా మారిపోయాయి. గ్లిట్టర్, జెల్ ఎక్స్టెన్షన్స్, 3D డిజైన్లతో గోళ్లను అలంకరించుకోవడం వంటివి యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నెయిల్ ఆర్ట్ ఇప్పుడు కేవలం మేకప్ కిట్లో భాగం కాదు, అదొక వ్యక్తిత్వానికి నిదర్శనంగా మారింది. ఇది కేవలం ధనికులకు మాత్రమే పరిమితం కాకుండా మధ్యతరగతి వారు కూడా దీనిని సులభంగానే ఎంచుకుంటున్నారు.
నెయిల్ ఆర్ట్ వలన తమ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని నేటి యువతులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒకప్పుడు మహిళలకే పరిమితం అనుకున్న ఈ రంగంలోకి ఇప్పుడు మగవారు కూడా తమ నైపుణ్యాన్ని నిరూపించుకుంటున్నారు. భారత సైన్యం గుజరాత్లోని భుజ్లో అగ్నిశక్తి సంసిద్ధతను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో L-70 వైమానిక రక్షణ ఫిరంగులు, 130 mm ఫిరంగి, T-72 ట్యాంకులు, MMG ఫైరింగ్తో రేంజ్ విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాలు ఆపరేషన్ సింధూరులో భాగంగా ఉన్న వ్యవస్థల వినియోగంతో సహా దళాల పోరాట సంసిద్ధతను, కార్యాచరణ సామర్థ్యాన్ని స్పష్టం చేశాయి. దేశంలో 2027 జనాభా గణన మొదటి దశలో ఇప్పటివరకు 26 లక్షలకు పైగా కుటుంబాలు స్వీయ గణన సౌకర్యాన్ని వినియోగించుకున్నాయి. జనాభా గణన డిజిటల్ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని భారత రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. ప్రజలు తమ వివరాలను ఆన్లైన్లో అందించడం, ఎంచుకోవడం ద్వారా ఈ కుటుంబాలు దేశ నిర్మాణానికి దోహదపడేందుకు వేగవంతమైన, తెలివైన, మరింత సౌకర్యవంతమైన మార్గాన్ని స్వీకరించాయని పేర్కొన్నారు. జనాభా గణన మొదటి దశ ఈ నెల 1వ తేదీన ప్రారంభం కాగా ప్రస్తుతం ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, హర్యానా, బీహార్ రాష్ట్రాలలో స్వీయ గణన కొనసాగుతోంది. జనాభా గణన 2వ దశలో జనాభా లెక్కింపును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇందులో వయస్సు, లింగం, వృత్తి, అక్షరాస్యతల వివరాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంపై దృష్టి సారిస్తారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు సముద్రపు ఆహార ఎగుమతులు 72,300 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ విడుదల చేసిన తాత్కాలిక డేటా ప్రకారం దేశపు సముద్రపు ఆహార ఎగుమతుల పరిణామం 19 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చేరుకుంది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అతి శీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచిన రొయ్యల ఎగుమతులు ప్రధాన వృద్ధిగా నిలిచాయి. 47,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని అందించాయి. ఇది మొత్తం ఎగుమతి ఆదాయంలో 2/3 కంటే ఎక్కువ వాటాను కలిగి ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 133వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నెంబరుకు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశ నిర్మాణంలో నారీ శక్తి కీలకమన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించిందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.